చర్చ దీనిపైన ఒక దగ్గర ఆగేది కాదు. ఇది ఇప్పుడు మనం మొదలు పెట్టుకుంటే రేపు పొద్దునైనా కూడా సరిపోదు. ఎందుకంటే సినిమా ఎట్లుండాలి, అది మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి. మాకేం లేదు, మేము కూర్చోమంటే మేము కూర్చుంటాం, మీకు ఓపిక ఉందంటే. కానీ సరే, ఇప్పుడు పెద్దలు విక్రమ్ గారు అన్నట్టుగా అక్కడ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ చేసినటువంటి కళ, ఆ కళ ఎంత బాగా పండించిండ్రో, లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి రోల్ ఎంత బాగా చేసిండ్రో, అది ప్రజల్లోకి ఒక అభిప్రాయంలోకి ఎంత చొచ్చుకొని పోయింది అనేటటువంటి దాని మీద అవార్డులు వస్తాయి. ఏం ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా జస్ట్ స్టోరీ బాగుందనో లేకపోతే ఇంకోటి బాగుందని కాదు, అది విలన్ క్యారెక్టర్ అయినా హీరో క్యారెక్టర్ అయినా, అది ప్రజల్లోకి ఎంత ప్రభావితంగా తీసుకొని పోగలిగిండ్రు, దానికి ఒక జీవం ఎట్లా తీసుకొని వచ్చిర్రు అనేటటువంటి, నేను ప్లెయిన్ లాంగ్వేజే మాట్లాడితే, నాకు పెద్ద పెద్ద లాంగ్వేజ్ రాదు, కానీ దాని మీదకించి అవార్డ్స్ వస్తాయని మనం చూస్తాం. అయితే చర్చ సోషల్ మీడియా మాధ్యమాల్లో మిక్స్డ్ ఒపీనియన్కి ఏడొచ్చిందంటే, జానీ మాస్టర్ అనేటటువంటి ఆయన మీద కూడా కేసు అయినప్పుడు మరి ఆయన మీద ఉంటున్నట్టు నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేశారు. మరి ఆయన ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఆయన బెస్ట్ కోరియోగ్రఫీ కళ మీదకించి వచ్చింది కదా, అది కూడా అది వ్యక్తిగతంగా జరిగినట్టు ఇంకో కేసు దాని మీద ఎందుకు వేసారు అనేటటువంటి డిబేట్ కూడా, ఇది డిబేట్ కూడా ఆస్కారానికి వస్తుంది. మళ్ళీ కుటుంబ తొక్కగాడో అది వ్యక్తిగతమైన కేసు, దానికి నటనకు అతని ప్రొఫెషనల్ గా ఇచ్చిన కళకి ఇచ్చినటువంటి అవార్డుని ఎందుకు వెనక్కి తీసుకోవాలి? మరి ఇక్కడ కళకి ఇచ్చినటువంటి అవార్డు అనేటువంటి దాని మీద అది సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా మిశ్రమంగా చర్చ జరిగింది అనేటటువంటి మీద. ఎందుకంటే మంత్రి గారు అన్నటువంటి వ్యాఖ్యలు, అంటే మంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే, ఇప్పుడు అంటే మేము ఉన్నది చెప్తున్నాం కదా, ఉన్నది ఏమంటున్నాము, ఇప్పుడు గంధపు చెక్కల స్మగ్లింగ్ అనేటటువంటిది అది హీరోయిజం అనేటటువంటి ఆస్పెక్ట్ కాదు. ఇప్పుడు పోలీసుల గురించి స్విమ్మింగ్ పూల్లోనే యూరినేట్ చేసేసేసి పోలీసులని ముంచేటటువంటిది హీరోయిక్ కాదు. ఇవన్నిటినీ కూడా స్ఫూర్తి తీసుకునేటటువంటి యువత ఎటు దిక్కు తీసుకొని పోతారు? ఇది పోలీసుల కళ్ళు కప్పవచ్చు, పక్క దేశాలతో స్మగ్లింగ్ చేయొచ్చు, లేకపోతే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, టోటల్ ఇన్ఫ్లుయెన్స్. సరే, మీరు అంటున్నట్టుగా టైంపాస్ కోసమే చూసేటటువంటి అంశమే ఇది, రియల్ లైఫ్ అనేటటువంటిదే అంశం మనం తీసుకుందాము. దాన్ని అట్లనే చూసుకుంటున్నప్పుడు దాన్ని రియల్ లైఫ్ లెక్క కూడా హీరోల లెక్క ఆపాదించి చూడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? సో హీరో వర్షిపిజం ఎందుకు వస్తుంది? చట్టంలో అందరూ ఒకటే కదా. సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఈ చర్చలకు అందుకని అన్న నేను, మళ్ళీ మీరు నన్ను కొత్త పంచాలకి మీరు లాగొద్దు. కానీ ఎందుకంటున్నామనంటే, ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం ఉంటుందా? అభిమానం అనేది ఎలా ఉంటుందంటే, అయ్యా వెంకటకృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గురించి కూడా చెప్పండి సార్, మీ పేరు కూడా కృష్ణ అంటే ఆయన ఇప్పుడు దాకా నాగేశ్వరరావు గారు, రామారావు గారు అన్నాం కదా, డెఫినెట్ గా కృష్ణ గారు ట్రెండ్ సెటర్, అందులో డౌట్ లేదు. మొత్తం ప్రయోగాలు, తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాలు చేసాడంటే ఆయనే. ఒక స్కోప్ కావచ్చు, ఒక కలర్ కావచ్చు, ఒక 70mm కావచ్చు, అన్నీ ఆయన చేసినవే, ట్రెండ్ సెటర్, నో డౌట్. వికార్ మొత్తం మీద మాత్రం గతం మొత్తం కూడా మన చలనచిత్ర పరిశ్రమ అనేటటువంటిది ప్రపంచాన్ని మొత్తం ఇటు దిక్కు చూపించేటట్టయితే చరిత్ర మొత్తం చేసింది. సరే, ఈరోజు కూడా మళ్ళీ మన పాన్ ఇండియా నుంచి మనం వరల్డ్ వైడ్ కూడా మనం రికార్డులు కొడుతున్నాం. అది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక గర్వకారణం. ఎన్నికటికే మనం మాట్లాడిన ఈ పాన్ ఇండియా అనే దాని